హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయల గురించి. మన ఆహారపు అలవాట్లలో ముఖ్యమైన పాత్ర పోషించే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. చేదుగా ఉన్న ఆరోగ్యానికైతే ఇది చాలా మంచిది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. ప్రతి ఇంట్లో అయితే ఈ కాకరకాయనైతే ఖచ్చితంగా వంటల్లో వాడతారు. కాబట్టి దీన్నసలు మనం గార్డెన్‌లో ఎలా పెంచుకోవాలి? గార్డెనింగ్ టెక్నిక్స్ ఏంటి? అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి? అవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాకరకాయను ఇంగ్లీష్‌లో బిట్టర్ గార్డ్ అని అంటారు. ఇది గౌడ్ అనే గ్రూప్‌కి చెందిందనమాట. అందుకే దీన్ని బిట్టర్ గార్డ్ అని అంటారంట. ఇదైతే మనకి ఇండియాలో అంతే కాకుండా చైనాలో కూడా బాగా పెరుగుతుంది. ఇండియాలో పండే మన ఈ కాకరకాయలైతే బేసిక్‌గా అయితే చిన్న ముల్లుగా ఉంటాయి. అండ్ చాలా చేదుగా ఉంటాయి. మీకు రియల్ కాకరకాయ అయితే చూపిస్తాను. చూసారా? దీని చుట్టూ అయితే చిన్న ముల్లు ఉన్నట్టుంది కదా! కాకపోతే చేదైతే చాలా ఉంటుంది. చైనీస్ వాళ్ళు యూజ్ చేసే కాకరకాయ అయితే చాలా పెద్దగా ఉంటుందంట. అండ్ తక్కువ ముళ్ళైతే ఉంటాయంట. అండ్ తక్కువ చేదుగా ఉంటాయంట. ఇంక లేట్ చేయకుండా ఈ కాకరకాయని ఎలా పెంచుకోవాలో చూద్దాం. కాకరకాయకి నార్మల్‌గా అయితే ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్‌లో అయితే మనం వేయాలన్నమాట. నేల విషయంలోకొస్తే బంకమట్టి, ఇసుక ఇవన్నీ కలిపిన మట్టిలో అయితే ఇది బాగా పెరుగుతుంది. మనకి మార్కెట్‌లో సీడ్స్ దొరుకుతాయి కదా! కాకరకాయ విత్తనాలని చెప్పి. అవి మనం విత్తనాల కింద సాయిల్‌లో వేసే ముందు ఏం చేయాలంటే, బాగా మట్టినైతే ఆ మట్టి పైన కౌ డంగ్ ఉంటుంది కదా! ఆవు ఎరువులు గానీ, లేదా ఆర్గానిక్ కాంపోస్ట్ ఉంటుంది కదా! మన వెజిటబుల్ వేస్ట్ గానీ, బనానా పీల్స్ వేస్ట్ గానీ, అదంతా మట్టి మీద వేసేయాలనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే, ఆ మట్టికి చాలా బలమొస్తుంది. ఆ తర్వాత మనం విత్తనం వేశాక, మొక్కొచ్చిన తర్వాత ఆ మొక్క అనేది ఆ మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్‌ని పీల్చుకొని మొక్క అనేది బాగా పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుంది కదా! ఫస్ట్ ఐడియల్ క్లైమేట్. ఎండ బాగా తగిలే ప్లేస్‌లో చూసుకోవాలి. అంతే కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి సాయిల్ అనేది చాలా ఫెర్టైల్‌గా ఉండాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే సీడ్ సెలెక్షన్. మనం మార్కెట్‌లోకెళ్ళి సీడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! అవి మంచి ఆర్గనైజేషన్ ద్వారా వచ్చాయో లేదో చూసుకోవాలి. మార్కెట్‌లో ఉన్న సీడ్స్ అనేవి మొలకెత్తే విత్తనాలో, ఎత్తలేని విత్తనాలో చూసుకోవాలి. అప్పుడు తీసుకోవాలి. సీడ్ సెలెక్షన్ అనేది చాలా మంచిదనమాట. ఎందుకంటే మొలకెత్తలేని విత్తనాలు తీసుకుంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మొక్క అనేది రాదు. మనం మంచి సీడ్స్‌ని మార్కెట్‌లో కొనేసిన తర్వాత ఏం చేయాలంటే, ఆ విత్తనాల్ని ఒక 24 అవర్స్ ముందు వాటర్‌లో అయితే నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే, జెర్మినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఆ తర్వాత విత్తనాలనైతే మీరు ఎక్కువ గనక మొక్కలు పెంచాలనుకుంటే, ఒక్కొక్క అంగుళం లోతుగా వేసి మొక్కల మధ్యలో 12 లేదా 15 అంగుళాలు దూరం ఉంచాలి. అలా ఒక 4-5 అడుగుల దూరం ఉంచి, మనకి విత్తనాలనైతే పెట్టేయాలి. మనం విత్తనాలు పెట్టిన తర్వాత మనకి ఒక 7-10 డేస్‌లో అయితే రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. చిన్న చిన్నగా మొక్కలైతే రావడం అయితే స్టార్ట్ అవుతాయి. ఆ విత్తనాలు వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. మట్టనేది తడిగా ఉందా లేదా అని చెప్పి. మట్టనేది తడిగా ఉంటే ఏంటంటే ప్లాంట్ జెర్మినేట్ అయ్యి బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు విత్తనం నాటిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేయండి. అంతే కాకుండా ఎక్కువ నీరు పోసి నీరు గనక నిలవుండిపోతే మొత్తం విత్తనం అంతా పోతుందనమాట. ఎక్కువ వాటర్ నిలవుండేలా చూసుకోకండి. అండ్ విత్తనం అనేది లోతుగా అయితే పాతకండి. ఎందుకంటే లోతుగా ఎళ్ళిపోతే జెర్మినేషన్ అయ్యి అది పైకి రాలేదు మొక్క. జస్ట్ మీ ఫింగర్‌తో ఇలా అని మట్టిని అలా విత్తనం పెడితే దానికి ఈజీగా ఉంటుందనమాట మొక్క పైకి రావడానికి. కాకరకాయ అనేది బాగా పెరగాలంటే ఇదొక పాదు జాతికి చెందిన మొక్క కదా! దీనికి సపోర్ట్ అవసరం అనమాట. ఇలా పాదు దశలో ఉన్నప్పుడే దానికి 2 బ్రాంచెస్ కింద వస్తాయి కదా! అప్పుడొచ్చిన తర్వాత దాన్ని అయితే మనం ఒక దానికి తీగలుంటాయి కదా! ఆ తీగలనైతే తీసుకొని మనమైతే మొక్కకి గాలి అవన్నీ బాగా తగిలేలాగా ఇలాగ ఏదన్నా ఒక మొక్క సపోర్ట్ ఇవ్వాలి. లేదు మీరు గనక మీ బిల్డింగ్ పైన పెంచుకునేలా అయితే ఒక 4 వెదురు బొంగులుంటాయి కదా! ఆ వెదురు కర్రలను పాతి దాన్నొక టెంట్ కింద వేసి, ఒక థ్రెడ్ సహాయంతో మీరు ఆ సర్కిల్ షేప్ తీసుకొస్తే ఆ దారం వైపుగా వెళ్తదనమాట పాదనేది. అండ్ ఇప్పుడైతే మనం మొక్కొచ్చేసిన తర్వాత వాటరింగ్ అండ్ ఫెర్టిలైజేషన్ గురించి తెలుసుకుందాం. సహజంగా ఈ కాకరకాయ మొక్కలకేంటంటే మాయిస్ట్‌గా ఉండాలి సాయిలు. అప్పుడే ప్లాంట్ అనేది బాగా పెరుగుతుందనమాట. చాలా చిన్నగా ఉన్న స్టేజ్‌లో ఏంటంటే, ఈ మొక్కకి నైట్రోజన్ గానీ, లేదంటే మనం బనానా పీల్ గానీ, ఇటువంటివి ఇచ్చామంటే రిచ్ ఫెర్టిలైజర్స్ కదా ఇవి. అప్పుడేమవుతుందంటే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట.
సో, ఎప్పుడైతే మనం ఫ్లవరింగు, ఫ్రూటింగు స్టార్ట్ అయిందో అప్పుడేం చేయాలంటే బ్యాలెన్స్‌డ్ ఎన్‌పీకే ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! అవివ్వాలి. ఒకవేళ ఇవేమీ వద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ కాంపోస్ట్ ఉంటది కదా! కౌ మాన్యూర్ గానీ, లేదంటే బనానా పీల్ ఇందాక చెప్పినట్టు అవి మొదల్లో వేస్తూ ఉంటే పప్పు కడిగిన నీళ్ళు గానీ, రైస్ కడిగిన వాటర్ కానీ అవి వేస్తూ ఏంటంటే జేషన్ కింద యూజ్ చేసుకొని కాయలైతే బాగా పండుతాయన్నమాట. ఇంకా టిప్స్ అండ్ గార్డెనింగ్ టెక్నిక్స్ విషయానికొస్తే వీడింగ్ చేయాలి ఖచ్చితంగా. వీడింగ్ అంటే ఏంటంటే, ఈ పాదు చుట్టూ ఏమన్నా కలుపు మొక్కలుంటే వీడ్స్ అంటాం కదా వాటిని, వాటినైతే తీసేయాలి. అంతేకాకుండా సాయిల్ అనేది ఎప్పుడు మాయిశ్చర్‌గా ఉండడానికి ఈ వీడ్ గ్రోత్ అయితే ఎప్పుడైతే తీసేసామో సాయిల్ మాయిశ్చరైజర్ అనేది మనం టెస్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా థర్డ్ టెక్నిక్ వచ్చేసి ప్రూనింగ్ అనమాట. మనకి అవసరమైనప్పుడు సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! సో, అవి సైడ్ బ్రాంచెస్ కొంచెం వాడినట్టున్నా, ఎండినట్టున్న, ఆకులు రాలుతున్నట్టున్న ఆ టైంలో ఏం చేయాలంటే ట్రిమ్ చేసేయాలి. ప్రూనింగ్ చేసి ఆ బ్రాంచెస్ అన్నిటిని మనం ట్రిమ్ చేసేస్తే ఏమవుతుందంటే హెల్తీగా గ్రోత్ అవుతుందనమాట ప్లాంట్ అనేది. ఇంకా ఈ కాకరకాయ మొక్కలకి పెస్ట్ మేనేజ్‌మెంట్ అనేది మెయిన్ టెక్నిక్. సో, దీనికి ఎఫిడ్స్, ఫ్రూట్ ఫ్లైస్ మిగతా మొక్కల్లాగే వీటికి కూడా ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయన్నమాట. సో, మనం ప్లాంట్‌ని రోజు మానిటర్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మన నేచురల్ స్ప్రేస్ ఉంటాయి కదా! నీమ్ ఆయిల్ లేదా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అవైతే ఈ మొక్క మీద స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడైతే పెస్ట్స్ ఉంటాయి కదా! అవి తగ్గడానికి ఛాన్స్ ఉంటుందనమాట. మిగతా మొక్కలతో పోలిస్తే కాకరకాయకు కొంచెం తక్కువ కేరే అవసరం అవుతుంది. అండ్ మీకు చూస్తే ఇప్పుడు మధ్య మధ్యలో ఒక యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కదా! సో, ఆ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఏంటంటే దీంట్లో ఒక మేల్ ఫ్లవర్ ఉంటుంది. అంతేకాకుండా ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్‌కి వెనకాల ఎప్పుడు కాయ ఉంటుంది. మేల్ ఫ్లవర్‌కి అయితే కాయ ఉండదు. సో, మేల్ ఫ్లవర్స్ అనేవి ఏం జరుగుతాయంటే నేచురల్ పాలినేటర్స్ ఉంటాయి కదా! బీస్ అవన్నీ వచ్చినప్పుడు ఆ ఫీమేల్ పాలెన్స్‌ని ఆ మేల్ వల్ల పాలినేషన్ జరిగి ఇలా కాయలైతే మారుతుందనమాట. ఇన్ కేస్ నేచురల్ పాలినేటర్స్ మనకి రాకపోతే మనమే హ్యాండ్‌తో పాలినేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్‌ని తీసుకెళ్ళి ఆ కాకరకాయ కొంచెం లైట్‌గా వచ్చిన ఫ్లవర్ ఉంటుంది కదా! దానిపైనైతే రుద్దాలనమాట. అలా మనం మన హ్యాండ్‌తో పాలినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ పాలినేషన్ గనుక అది జరగకపోతే మన హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల సో, కాకరకాయలైతే మనకి కాసే అవకాశం ఉంటుంది. ఇన్‌కేస్ మీ పాదుకు గనక పోతంతా రాలిపోయి కాయలేం కనిపించకపోతే మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ గనక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తే కాకరకాయలైతే ఇలా వస్తాయి. లేదంటే కాకరకాయ మొక్క దగ్గరలో ఏమన్నా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడితే కూడా మనకి బాగా మొక్కలైతే సో, అలా మనకి హ్యాండ్ పాలినేషన్ గానీ, సెల్ఫ్ పాలినేషన్ గానీ జరిగిన తర్వాత కాకరకాయ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ బిట్టర్ గార్డ్ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక 45-60 డేస్ అయితే పడుతుంది హార్వెస్ట్ చేసుకోవడానికి కాకరకాయని. సో, టెండర్‌గా, ఇమ్మెచ్యూర్‌గా ఉంటే మాత్రం అవి చాలా చేదుగా ఉంటాయి. సో, వాటినైతే మనం అవాయిడ్ చేయాలి. రెగ్యులర్‌గా మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మెచ్యూర్ అయిన కాకరకాయలు తీసుకోవడమే బెటరు. సో, మనమైతే బేసిక్‌గా ఇది క్రాప్ కింద సెలెక్ట్ చేసుకుంటే, రెగ్యులర్ హార్వెస్టింగ్ అప్పుడు 2-3 డేస్‌లో మనం చేసుకుంటే ఏమవుతుందంటే, 2-3 డేస్ టైమ్ ఇచ్చి, ఆ కాకరకాయలని హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ప్లాంట్‌కి హెల్తీగా గ్రో అవ్వడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో, ఇలా మనకి ఫ్లవర్‌గా స్టార్ట్ అయ్యి కాకరకాయగా తయారవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మనం ఆర్గానిక్‌గా పెంచుకోవాలనుకుంటే వీటిని. సో, ఈ ఆర్గానిక్‌గా కాసిన కాకరకాయలు తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్‌గా మనం ఈ కాకరకాయ తినడం వల్ల ఏంటంటే డీటాక్సిఫై చేస్తుందంట ఇది లివర్‌ని. అండ్ చాలామంది బయట కాకరకాయ చిప్స్ అయితే చేసుకుంటారు. బేక్ చేసుకొని బేక్డ్ బిటర్ గాట్ చిప్స్ అని పిలుస్తారు. అండ్ చాలా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళైతే బిటర్ గాట్ జ్యూస్ అయితే చేసుకుంటారు. సో, వాళ్ళకనే కాదు మనం కూడా ఇది జ్యూస్‌లా తీసుకుంటే కూడా చాలా మంచిదని చెప్తారు. అకార్డింగ్ టు ఆయుర్వేద అయితే ఇది బ్లడ్‌నయితే ప్యూరిఫై చేస్తుందని అండ్ మన స్కిన్ హెల్త్‌ని కూడా బాగా ఉంచుతుందని రికార్డ్స్‌లో ఉన్నాయన్నమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ కాకరకాయ ప్లాంట్. సో, నేను స్టడీ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసిన ఈ టెక్నిక్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, మీకు కూడా ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ అయితే నచ్చాయంటే ఫర్ మోర్ గార్డెనింగ్ టిప్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.